యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ మాటలు ఎవరి గురించి రాయబడుతున్నాయి అంటే యేసు ప్రభుని అక్కడ రాయబడిన వాక్యం ఏముందంటే అద్వితీయ కుమారునిగా అని ఉంది. అంటే వాక్యంలో పుట్టినట్లు ఏం రాయబడిందంటే జనతైక కుమారుడుగా, అంటే ఈ లోక రక్షకుడుగా అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, వాక్య భాగం ఏం చెప్తుంది, ప్రతివాడు కూడా, అంటే ఏ భేదము లేదు, జాతి భేదము లేదు, కుల భేదము లేదు, ప్రాంత భేదము లేదు, కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, వారు నల్లోళ్ళు ఏమన్నా తెల్లోళ్ళు ఏమన్నా ఏ దేశవస్తులైనా కానివ్వండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువును మన కొరకు ఈ లోకానికి పంపించారు. కొంతమంది అనుకోవచ్చు ఆయన ఒకవేళ క్రైస్తవులకు మాత్రమే నిత్య జీవం ఇస్తాడేమో అనుకుని కొంతమంది అనుకోవచ్చు. కాబట్టి మనుషుల్లో ఉన్న భావం ఏంటంటే యేసు ప్రభు క్రైస్తవుల దేవుడు అని కొంతమంది అనుకుంటున్నారు. వాక్య భావం అలా చెప్పట్లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు లోకరక్షకుడు, యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. కాబట్టి యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి ఒక కులానికి సంబంధించిన దేవుడు కాదు, నిజమే. కానీ ఈ రోజుల్లో చాలామంది అనుకునేది ఏంటంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అనుకుంటూ వారికి నచ్చిన మార్గంలో చాలామంది వెళుతూ ఉన్నారు, నిజమే. కానీ దేవుని వాక్యం అదే చెప్తుంది. ఏమంటుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు. అసలు నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే యుగ యుగాలు జీవముతో జీవములో ప్రవేశించుట. మనిషికి ఆయుష్కాలం ఎంత అండి? 90 కీర్తనలు చెప్పబడినట్లుగా చెప్పండి, ఎంత? 70 సంవత్సరాలు. ఇంకా ఏమన్నా కొంచెం బలం ఎక్కువ ఉన్నవాళ్ళు పాతకాలం మనుషులైతే 80, ఒకవేళ 90 కూడా, ఒకవేళ మ్యాక్సిమం ఉన్న 100 సంవత్సరాలు. మొన్న మధ్య ఒక దైవజనులు కూడా 106 సంవత్సరాలు బ్రతికారని ఒక దైవజను గురించి విన్నాను, నిజమే. కొన్నిసార్లు కొంతమంది 100 పైన దాటి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకు చనిపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటున్నారు, నిజమే. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి ఎక్కడికి వెళతాడు అనేది అది భూలోకంలో ఉండగానే మనం తెలుసుకోవాలి. మనం జీవించి ఉన్న కాలములోనే నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ విషయంలో కూడా మనము బాధ్యత కలిగి ఉండాలి, నిజమే. ఎందుకంటే ఈ లోకంలో మన్ను అనేది వచ్చినది మంటికి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ అనేది మళ్ళా అది దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే ఈ లోకంలో మనకు దేవుడిచ్చిన అవకాశం ఉండగానే మనం చేయవలసింది అంటే మారు మనసు అనుభవం అనేది పొందుకోవాలి. అవునండి, ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన అవకాశము. అందుకంటే దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వక ఏం చేయాలి, మనము సద్వినియోగం చేసుకోవాలి. అవునండి, దేవుడు ఈ లోకంలో ఆయనకి ఏ భేదం లేదండి. వీళ్ళేదో తక్కువ వాళ్ళని, చిన్నోళ్ళని, జాబ్ ఉన్న వాళ్ళని, అధికారులని, మంత్రులని కానీ దేవునికి కానీ భేదం ఉంటుందండి? దేవునికి ఏ భేదం లేదండి. ఈ లోకంలో మనుషులే కాదండి, దేవదూతలు తప్పు చేసినా కూడా దేవుడు వారిని విడిచిపెట్టలా. పాస్టర్ గారు తప్పు చేసినా పాస్టర్ గారిని విడిచిపెట్టడు. యేసు ప్రభు దగ్గర ఆడోళ్ళని, మగోళ్ళని, యూదుడని, గ్రీసు దేశస్తుడని ఏ భేదమో లేదు. మరి ఎవరినైనా సరే వాక్య భాగంలో ఉంది, ఒక మాట చూపిస్తాం మీకు. 2వ పేతురు చూడండి, 2వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది, అక్కడ దేవదూతలు కూడా పొరపాటు చేసినప్పుడు వారిని కూడా విడిచిపెట్టలేదని అక్కడ వాక్య భాగంలో రాయబడుతుంది. దేవదూతలు పాపము చేసినప్పుడు, అది దేవదూతలు కూడా పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు
కావలిలో ఉంచబడుటకు వారిని అది అప్పగించెను. తీర్పునకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. అంటే దేవదూతలు కూడా పొరపాటు చేయొచ్చా? మరి దేవదూతలు కదండి అనుకోవచ్చు. ఈ లోకంలో మనుషుల హృదయాలు మాత్రమే కాదండి, మనసులో అనుకునే మాటలు కూడా, దేవదూతల మనసులో అనుకునే మాటలు బట్టి కూడా దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. ఒక రోజున ఈ ప్రధాన దూత అయిన మిఖాయేలు వాడు మనసులో ఏమనుకున్నాడంట? చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం చదువుతారు. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. అది ఏమన్నాడు ఇక్కడ? నీవు ఎట్లు ఆకాశం నుండి పడితివి. కొమ్ములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునకును సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకొందును అని మనసులో అనుకుంటివి కదా. చూసావా ఏమన్నాడు ఇక్కడ? తేజో నక్షత్రమా, వేకు చుక్క. ఈ ఎవరి పేర్లు అంటే చూడండి, లూసిఫర్ అనేవాడు, వాడికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే నక్షత్రం. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందునని నువ్వు మనసులో అనుకుంటివి కదా. ఎక్కడ అనుకున్నానంటండి? నేను దేవునితో మహోన్నతునితో సమాను కదా అనుకుని ఎక్కడ అనుకున్నాడంట? మనసులో. అంటే వాడు మనసులో అనుకున్న దాన్ని బట్టే వాడు పడద్రోయబడ్డాడు. నిజమే. అందుకని ఒక్కని ఎదుట అంట సరైనదిగా కనబడు మార్గము కలదంట, కానీ తుదకది ఏమవుద్దంట? మరణానికి. అంటే చూడండి, ఈ లోకంలో నిజంగా ఎవరైనా మనసులో కూడా మనం ఏం చేయకూడదు? అతిశయం అనేది రాకూడదు. పైగా వాడు ఏమనుకుంటున్నాడు? ఉన్నతమైన స్థానంలో ఉంచినప్పుడు వాడు మంచి సంగీత విద్వాంసుడు అనుకోవచ్చు. అందుకని ఈ సంగీతం బ్యాచ్నే వాడు ఎక్కువగా పడగొడతాడు. ఈ ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు కానీ, క్వాయిర్ బృందంలో కానీ, ఇలాంటి వారిని మందిరంలో సహితం వాడు విడిచిపెట్టాడు. వాడు పాటల ప్రాక్టీస్ అని వస్తారు. పాటల ప్రాక్టీసే కాదు, పాటల ప్రాక్టీస్లోనే అపవాది వాడు ఏం చేస్తారంటే ఒకరికొకరు మాట్లాడుకుంటాం, ఒకరికొకరు చూసుకుంటాం. ఎందుకంటే క్రిస్మస్ టైం కదా. ఈ క్రిస్మస్ టైంలో ఎక్కువగా ఇక అమ్మోళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా మా అబ్బాయి దేవుడిని ఆరాధిస్తాకి వెళ్తున్నాడు, దేవుని పని చేయటానికి వెళ్తున్నాడు అనుకుంటూ పాపం వాళ్ళ ఇంటికాడ కూర్చుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే పనులు ఏంటంటే చర్చి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకరికొకరు మాట్లాడుకుంటానికి, ఒకరికొకరు పాటలను ప్రాక్టీస్ అని చెప్పేసి ఇలాగూ ఫోన్ నెంబర్లు ఇచ్చుకుంటాం. లోకంలో జరిగే చెప్తున్నా నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున సమాజం ఉంటున్నప్పుడు అందుకని అపవాది వాడు చాలా యుక్తిగా ఉంటాడు. భక్తిలో ఉంటూనే వాడు ఒకరికొకరికి రకరకాలైన చిక్కుల్లో వాడు పెడతా ఉంటాడండి. వాడు చాలా యుక్తి కలిగినవాడు. దేవునితోనే సమానంగా అనుకున్న వ్యక్తి ఆడి యుక్తి అలాంటిది అనుకున్నారాడు. దేవుని స్వరూపముగా చేయబడిన మనందరినీ నిత్య జీవం మనకు వెళ్ళకోకుండా మనందరినీ వాడు ఏం చేస్తాడంటే, వాడి ఉద్దేశము నేను ఎట్లాగో నరకానికి వెళ్తున్నా, నాతో పాటు ఈ బ్యాచ్ని కూడా ఏం చేయాలి, నేను నరకానికి తీసుకెళ్ళిపోవాలని ఎలాంటి మరి పెద్ద పెద్ద భక్తులను సైతము కూడా వాడు ఏం చేస్తాడంటే ఆఖరి వరకు కూడా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అవునండి. అందుకని దానియేలుతో కూడా, అబ్బాయి నీ వంతులో నువ్వు కూడా, నీ వరుసలో నువ్వు ఎప్పటి వరకు? అంతం వరకు నువ్వు నమ్మకంగా ఉండు. మరి దానియేలు అంటే ఎంత భక్తుడో మనకు తెలుసు. 3 పూట్ల ప్రార్థన చేసిన ఆయనకే దేవుడు ఇన్ని జాగ్రత్తలు చెప్తుంటే మరి సంవత్సరం కోసం ప్రార్థనకు వచ్చేవాళ్ళకి పరిస్థితి ఏంటి చెప్పండి. ఆదివారం దర్శనానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రోజున? చూడండి, అందుకని మన వంతులో నీ వంతులో నేను, నా వంతులో నేను కూడా ఏం చేయాలంటే మనం దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని కూడా విడిచిపెట్టలేదు కదా.
ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా వాక్యం వింటున్న మన జీవితాల్లో మనం ఎంత చాలా జాగ్రత్తగా ఉండాలో. అవునండి, ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి 12వ అధ్యాయం 9వ వచనంలో కూడా కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడిను. భూమి మీద పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దానితో కూడా దాని దూతలు దానితో కూడా ఏం చేయబడ్డారు? పడద్రోయబడ్డారు. ఇప్పుడు లోకాధికారిగా వాడు ఏం చేస్తున్నాడంటే అనేక మందిని పడద్రోయబడిన వాడు ఎవరైతే ప్రార్థనకు రావాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వాడు ఏం చేస్తాడంటే రకరకాలుగా వాడు శోధిస్తూ ఉంటాడు. అందుకని ప్రార్థనకి టైంకి వెళ్ళనివ్వడం. 9 గంటలకు ప్రార్థన అంటే 10 గంటలకు ప్రార్థనకి వెళ్ళేటట్టు చేస్తారు. మొదటి స్టెప్ వాడు. రెండో స్టెప్ ఏంటంటే వాడు ఆదివారమే మనకు పనులు వచ్చేటట్టుగా, ఎప్పుడు ఆదివారమే ఫంక్షన్ ఉండేటట్టుగా, ఆదివారమే ఎవడిని లేపేస్తాడు అక్కడ. ఇక అప్పుడు ఏం చేస్తారు జనాలు? ఎవడి కాడి ఫోన్ వచ్చిందని కామ్గా బయటికి వెళ్ళిపోతారు. అంటే వాక్యం అనేది వినుకోకుండా, దేవుని ఆరాధించుకోకుండా, దేవుని సన్నిధిలో గడపకోకుండా వాడు ఏం చేస్తాడంటే ఈ క్రైస్తవులను సహితము, దేవుని ఆరాధించే వారిని సహితము వాడు వెనక్కి లాగటానికి వాడు నిత్యము ప్రయత్నం చేస్తాడు. అంటే చూడండి, దేవుని మరి ప్రార్థనకు వెళుతున్న కుటుంబాల్లో సైతము అపవాది ఎవరో ఒకళ్ళ ద్వారా కుటుంబంలో వాడు ఏం చేస్తాడంటే రకరకాలుగా వాడు శోధిస్తూ ఉంటాడండి. అవునండి, అనేక మందిని కూడా. ఎందుకంటే సృష్టి ప్రారంభం నుండి కూడా మనుషులను వాడు ఏం చేస్తాడంటే జీవ మార్గము నుండి తప్పిస్తడానికి వాడు ప్రారంభం నుంచి అదే పన్నాడు. నువ్వు నేనే కాదన్నాడు. ఆడు పడద్రోయబడిన కాడి నుంచి వాడు ఉద్దేశం ఏంటంటే ఎవరో కూడా నిత్య జీవం పొందుకోకూడదు. నిజమే, ఒక ఎయిడ్స్ రోగం వచ్చినోడు అనుకుంటాడంట నాకు ఎట్టాగో ఎయిడ్స్ రోగం వచ్చింది కాబట్టి నేను అందరికి ఎయిడ్స్ రోగం అంటించాలన్నట్టుగా. నిజమే, నాకు కరోనా వచ్చింది కాబట్టి నేను కూడా కరోనా అంటించాలన్నట్టుగా. కొంతమంది ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. నిజమే, వాడి ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక మనిషిలో రకరకాలుగా వాడు దేవునికి వ్యతిరేకంగా వాడు ప్లాన్ చేస్తూనే ఉంటాడండి. వాడు ఆది తల్లిదండ్రులను చూడండి, వాడు ఎన్ని రకాలుగా వాళ్ళని అనుమానంలో పెడుతున్నాడంటే మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. ఒకసారి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. ఎవరంటండి? సర్పము యుక్తిగా ఉందంట. అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. చూసారా ఏమన్నాడు? ఇది నిజమా? ఇప్పుడు నిజమైన సంఘటన కూడా ఇది నిజమా అన్నారనుకోండి. ఎగ్జాంపుల్, మా ఆయన బంగారం అమ్మ అని ఒక ఆమె అడక్కోకుండానే పండగకి బట్టలు కొనుక్కొచ్చాడు, నాకు మంచి నెక్లెస్ తీసుకొచ్చాడు, మా ఆయన బంగారం అమ్మ అని పక్కన సహోదరితో చెప్పింది అనుకో, అవునులే అమ్మ మీ ఆయన బంగారమేలమ్మా అని ఒక మాట అందనుకో. ఇప్పుడు బంగారమేగా ఆమె అన్నది కూడా బంగారమేగా, ఏం కూడా అదే మాట అంటుంది, మీ ఆయన బంగారమేలమ్మా అందనుకో. ఏంటో ఇంత మాట ఉంది అంటే నాకు కూడా కాకోకుండా ఇక్కడ కూడా కొనుక్కొస్తున్నాడా? ఇప్పుడు అన్న మాట కరెక్టే, మా ఆయన బంగారం అన్నాడు కాబట్టి ఏమో అంది, అదే మాట ఏముంది, అవునమ్మా మీ ఆయన బంగారమేనమ్మా అన్న మాట మనసులో ఏం చేస్తుంది? ఏమన్నాయి ఆలోచింపచేస్తుంది. అమ్మో ఏంటి ఇట్లా అందేమా? నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు మన మాటకే మనకు పెడతాడు. అబ్బాయి దేవుడు మమ్మల్ని ఈ చెట్ల ఫలములో అన్ని తినొచ్చు కానీ ఈ ఒక్క ఫలం మాత్రం తినకూడదు అని చెప్పాడు. ఎందుకంటే మీరు ఒకవేళ తినమున నిశ్చయముగా మీరు చస్తారు. ఆ మాట అంటే నిజమా అంటే ఈ మాట వాళ్ళకి ఆలోచింపదేడు చేసింది. ఊరికో పిచ్చమోహాలారా, మీరు సావరో మీరు ఎలా ఉంటారంట? దేవదూతలాగంట. అబ్బో ఎలా ఉంటారంట? రాయబడిందా లేదా మాట? ఎలా ఉంటారు మీరు? దేవదూతలు ఎక్కువ, యేసు ప్రభు ఎక్కువ? కానీ అపవాది వాడేమో అనే మాటలేంటి, మీరు దూతల్లాగా ఉంటారు. అబ్బా నిజమే, ఈ రోజున మనుషులను కూడా వాడు అట్లాగే మోసం చేస్తున్నాడు. ఒక్క పెగ్గేసావా నువ్వు ఎక్కడుంటావు అనుకున్నా అసలుకి నీకు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటుంది.
నిజమే. చార్మినార్ సిగరెట్ తాగావా, అసలు నీకు ఐడియాలు. నిజమే. రకరకాలుగా వాడు ఎన్ని చెప్తాడంటే నిన్ను రకరకాలుగా మోసం చేస్తూ ఉంటాడు. నీ జీవితంలో నిన్ను ఆశ్చర్యించబడుకోకుండా, నీవు దేవుని యొక్క రాజ్యములో పొందకుండా వాడు ఎన్ని రకాలుగా వాడు మోసం చేస్తాడో. నిజమే. పైగా అంటాడు నిన్ను తినొద్దన్నాడు, కానీ అంటే చూడకూడదనలా, చూడమన్నాడుగా. ఎప్పుడైతే ఆ ఫలం వెంకాలాగా చూస్తుంది, అది రమ్యముగా అనిపిస్తుంది, చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. నిజమే. అలాగే ఎప్పుడైతే నువ్వు తినొద్దన్నాడు కానీ దేవుడు నేను కొయ్యొద్దనలేదుగా, తినొద్దన్నాడు కానీ నాలుగుతో గట్ట సపరించడం లేదుగా. అంటే చూడండి, మనుషులు ఎక్కడిదా తీసుకెళ్తాడంటే, నువ్వు ఎన్ని రకాలుగా మాతో పాటుగా కూర్చో, మేమేమో 90 వేస్తూ ఉంటాం, నువ్వు మాత్రం థమ్సప్ తాగు, మాతో పాటుగా ఫోటోలు దిగు, చీయర్స్ అంట. వాడు అలాగే నెమ్మదిగా, ఎందుకంటే ఇవాళ మన వాలీబాల్ గెలిచాం టీం, మనం అందరం ఏం చేద్దాం, వాళ్ళ పార్టీ చేసుకుందాం, నువ్వు మాత్రం తీసుకోబాక, నువ్వు మాత్రం మాతో పాటు ఊరిని జస్ట్ అలా ఉండంతే, కంపెనీ ఇవ్వంతే, నీదే మాదే అనుకుంటూ వాడిని నెమ్మదిగా తీసుకెళ్తారండి. ఎక్కడికి? ఆ యొక్క ప్రాంతంలో ఎప్పుడైతే ఆ ఎఫెక్ట్లో వాడిని తీసుకెళ్తారో వాడికి తెలియకోకుండానే కుర్రవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే వాడికి బలవంతంగా కూడా అలవాటు చేస్తారు. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట నువ్వేం చేయకూడదు. నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చున్నావా, ఒక్కసారి నీ జీవితంలో గనక నీకు వాడు గనక అలవాటు చేస్తే బాగానే ఉంటారు మిగతా వాళ్ళందరూ. ఈడేదో మరి పూనకం వచ్చిన వాళ్ళలాగా పద్దాకి ఇదే పిచ్చల పడతాడు. ఈరోజున చాలామంది కూడా తెలియకోకుండానే వాళ్ళ యవ్వన కాలంలో ఇలాంటి అలవాటు నేర్చుకుని వాళ్ళ జీవితంలో వాళ్ళ కాలంకు ముందే ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న వాళ్ళని మనం ఎంతోమంది చూస్తున్నాం. ఇంతమంది వారి కాలానికి ముందే వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న వాళ్ళని కళ్ళారా చూసినా, వాళ్ళ అమ్మా నాన్న గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నా, వీడు కూడా అక్కడ ఈ బాధను తట్టుకోలేక, అన్నయ్య నువ్వు ఇలాగ వెళ్ళిపోయావు అన్నయ్య అప్పుడే, ఈ బాధలో కూడా 90 వేసి వస్తాడు తప్ప, అయ్యో ఆడు తాగి ఇలా చచ్చిపోయాడే, కనీసం నేనన్నా మానుకోవాలి, నా కుటుంబం కోసం నేను బ్రతకాలన్న ఆలోచన కూడా అపవాది రానివాడే వాళ్ళ మనుషులకి. వాళ్ళు అనుకుంటాడు నా కంట్రోల్లో నేను ఉంటాను, నాకు బాగా తెలుసు, నా యొక్క లిమిట్ నాకు తెలుసు అనుకుంటారు. కానీ ఈ రోజున పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. రోజులన్నీ మనవి కాదు. అపవాది చాలామందిని కూడా ఇలాగే చిక్కించుకొని వాడు గంతులేస్తూ, వాడు గాలం వేస్తూ ఈ రోజున చాలామందిని కూడా సరదాగా కొందరు మొదలెడితే, బాధతో కొందరు మొదలెడితే, స్టేటస్ కోసం కొందరు మొదలెడితే, సంతోషంలో కొందరు మొదలెడితే, స్నేహితుడు ఒత్తిడి వల్ల కొందరు మొదలెడితే, ఏది ఏమైనా వాడు ఆఖరికి దానికి ఏమైపోతారంటే బానిసైపోతున్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక చూడండి ఒకసారి, 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు చదువున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, చారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. రాయబడిందా? త్రాగుబోతులు ఎక్కడికి వెళ్ళరంటండి? దేవుని రాజ్యం అంటే నిత్య జీవం వాళ్ళు పొందుకోరు. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతుందండి. ఎవరైనా సరే దొంగలైనా, లోబులైనా, అన్యాయస్తులు, అర్థమైందా, వ్యభిచారులైనా, ఆడంగితనము గలవారైనా, పురుష సంయోగులైనా, లోబులైనా, త్రాగుబోతులైన, దోషకులైనా, దోచుకుని వారైనా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడుతుంది. నిజమే. కానీ ఈరోజున చాలామందికి కూడా అర్థమవుతుంది ఏంటంటే, దేవుని యొక్క ప్రజలుగా ఉంటూ కూడా ఈ రోజున చాలామంది అపవాది మాటలే వింటున్నారు. అపవాది శోధించుకున్న కూడా చాలామంది కూడా లొంగిపోతున్నారు రోజున.
అవునండి. కొంతమంది వాడి సంతోషం కోసం తాగి హ్యాపీ క్రిస్మస్, ఏంటిది హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. అసలు కొన్నిసార్లు నాకు అసలు చావంట్లో అలాగైపోయింది. నాకు కొన్నిసార్లు చూస్తే పొద్దున్నే తెల్లారగట్ట ప్రార్థనకి ఇలాగే వెళ్తే నోట్లో సిగరెట్ ఎలాగ తీసి ఈ 2 చేతులతో సిగరెట్టే ఉంది, ఇలాగే హ్యాపీ క్రిస్మస్ బ్రదర్, హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ అన్నాడు. నాకు అసలు మైండ్ ఆఫ్ అయిపోయింది. ఏంట్రా బాబు వీళ్ళు హ్యాపీ క్రిస్మస్ అంటున్నాడు, చేతిలో సిగరెట్ పెట్టుకుని తాగేసి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు. ఎట్టాంటి వాళ్ళని చూసినప్పుడు కొన్నిసార్లు నాకు మనసులో చాలా బాధ వేసింది. అప్పుడు నాకు చాలా చిన్న వయసు, 10 సంవత్సరాలప్పుడు నాకు ఎందుకన్నా మనసులో చాలా బాధ అనిపించింది నాకు. సారీ వెళ్తే ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఉంటుందా? ఎవరు వీళ్ళు? క్రైస్తవులు అంటూ చెప్పుకుంటూ, పుట్టు క్రైస్తవులు అంటూ చెప్పుకుంటూ, తెల్లారుజామున 4 గంటలకు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అంటూ సెల్లో ఇదా చెప్పుకునేది వాళ్ళ. అంటే సమాజంలో మనుషులను చూడండి, అపవాది ఎన్ని రకాలుగా వాడు బంధించేశాడు, ఎన్ని కుటుంబాలను నిత్యజీవం వెళ్ళకోకుండా వాడు అడ్డుకుంటున్నాడో వాక్యంలో స్పష్టంగా రాయబడుతుందండి. సామెతలు కూడా ఒక చూడండి, 23వ అధ్యాయము 20 నుంచి 21 వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించడం కారణమవుతుంది. త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారంటే దరిద్రులు అవుతారంట. అంటే అడుక్కు తింటాడు 100 రూపాయల కోసం. వాడు అన్న 100 రూపాయలు ఇవ్వా అన్న, టీ తాగుతా ఒక 50 ఇస్తావా, టీకి 50 అవుద్దా, టిఫిన్ చేస్తానన్నా ఒక 50 ఇవ్వా, ఎందుకు అడుక్కునే బతుకు అంటే. చూడండి వాడిని ఎంతగా దిగజారుస్తుందంటే సిగ్గు కూడా ఉండదు. ఒకటి చేయి చాపడం అంటే ఎంత, అది చాలా అసహ్యం అనిపిస్తుంది. కానీ త్రాగుబోతోడికి సిగ్గు అనేది ఉండదు. వాడు అనుకుంటాడు ఏమైందిలే అన్నీ వదిలేసామనుకుంటాడు తప్ప ఆడికి ఇంట్లోనూ విలువ ఉండదు. దీనివల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. చాలా కుటుంబాలు తెలిసి కూడా ఈ రోజున అదే పరిస్థితిలో వాళ్ళు జీవితాలు కొనసాగిస్తారు తప్ప నేను చేసేది కొంచెం తప్పు, నేను ఇలా ఉండకూడదన్న ఆలోచన కూడా అపవాది రానివ్వదు. పైగా మీ నాన్న తీసుకొచ్చాడా, ఎవరు మళ్ళీ అనేది, పాపం భార్య తలెత్తుకోలేక రోడ్డు మీద ఎక్కడ పడిపోతే వాడిని పాపం ఏరుకొచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయి ఆ కాలు ఈ కాలు 2 ఇద్దరు పట్టుకుంటే, ముందు 2 చేతులు ఇద్దరు పట్టుకుంటే వాడిని శవాన్ని తీసుకొచ్చినట్టుగా ఇంట్లో పడైతే వచ్చిన కాడి నుంచి రాత్రి అంతా రభస. కొన్నిసార్లు కుటుంబాల్లో చూస్తూ ఉంటుంటే ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలాగ దిగజారిపోతుంది? పేర్లా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే. పేర్లేంటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే. పేర్లు మాత్రమే అబ్రహామే. మరి ఎక్కడుంది? పైగా అంటాడు బాయ్ దేవుడు మంచిదనే కదా తాడి చెట్టును తయారు చేశాడు, అందుకని తాటికాయలు తాగుతున్నాను. ఈత చెట్టు మంచిదే కానీ ఈత చెట్టును దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈతకాయలు తాగుతున్నాను. వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మరి గన్నేరు చెట్టును కూడా దేవుడే చేశాడుగా, జిల్లేడు చెట్టును కూడా దేవుడే చేశాడుగా, జిల్లేడు పాలు కూడా తాగి. అరే మనుషులలో తెలివితేటలో దేవుడు చేసినంత మాత్రాన ఇది మంచిది ఇది మంచిది, ఏది మంచిదో ఏది చెడో నీకు దేవుడు మాకు కొంచెం జ్ఞానం ఇవ్వలేదా? దీనివల్ల నేను చింపుడు కొట్లు వేసుకోవాల్సి వస్తుంది, దీనివల్ల నేను దరిద్రుని అవుతున్నానే, నా కుటుంబంలో సంపాదించిన రోజుకి 1000 రూపాయలు వస్తే 500 త్రాగుడికి అయిపోతుంది. నిజమే. ఈ రోజున చాలామంది కూడా శనివారము డబ్బులు రాగానే పని పాట లేనోడు కూడా ఆడి ఫోన్ చేసి నువ్వు ఎక్కడ దాకా ఉన్నా బావా వచ్చేస్తున్నావు తొందరరా. సామాన్యంగా వీక్లీ పేమెంట్స్ ఇస్తూ ఉంటారు పని వాళ్ళకి. ఇంకొకడు తెలివిగలడు అన్నాడు, ఆడు శుక్రవారము గురువారం మాత్రమే పనికి వెళ్తాడు, మిగతా రోజులు ఎప్పుడు వెళ్ళడు. ఈ పనులు వచ్చిన ఆఖరి 2 రోజుల డబ్బులే నెమ్మదిగా మెయింటైన్ చేసుకుంటాడు. కొంతమంది పెన్షన్ డబ్బులు జాగ్రత్తగా రోజు కొంచెం మెయింటైన్ చేసినట్టుగా అంత తెలివి గలవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలాగూ కొన్నిసార్లు మొన్న ఈ మధ్య అడిగితే మిగతా రోజుల్లో పనికి వెళ్ళడంట, గురువారం శుక్రవారం శనివారం వెళ్తారంట. ఈ 3 రోజుల డబ్బులు ఈ వారం అంతా మెయింటైన్ చేసుకుంటాడంట.
మరి ఇంట్లో బొవ్వ ఎట్ట తింటారు? అంటే వీడి వరకే వీడు చూసుకుంటా ఉంటుంటే చూడండి, జీవము గల దేవుని బిడ్డలుగా ఈ రోజున మనము దేవుని మందిరానికి వెళుతున్న మనకే ఈ రోజున చాలామంది కుటుంబాల్లో ఇలాంటి వ్యసన పరులు ఉంటుంటే ప్రార్థనకు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఈరోజు? నిజమే. మరి ఇలాంటి వారి కోసం కదా యేసుప్రభు వారు వచ్చింది. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. నిజమేనండి. లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ఆయన ప్రేమ. లోకములో నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యము. నిజమే. ఈ లోకంలో ఎవరో మనం నశించిపోవడం దేవుడి చిత్తం కాదు, ఎవరో నరకానికి వెళ్ళడం దేవుడి చిత్తము కాదు. దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరితో. అందుకని ప్రేమించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేది. కానీ ఈ రోజున చాలామందికి అర్థం ఉంది ఏంటంటే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి అర్థం కావట్లా. అవును, రోమిలు రాయబడిన పత్రిక ఒకసారి చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అవునండి. ఎప్పుడంటే మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన చనిపోయారు. ఈ రోజున ప్రభువారు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టారు?